తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు బోనాల పండుగ ప్రతీక అని మంత్రి కొండా సురేఖ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏడాది ఆషాఢ బోనాల ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రత్యేక నిధులు కేటాయించినట్లుగా తెలిపారు. ఇక తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని లోయర్ ట్యాంక్మెంట్ శ్రీ జగదీష్ మందిరంలో నిర్వహించిన బోనాల జాతరలో మంత్రి కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పాల్గొని అమ్మవారికి బోనం సమర్పించారు. గ్రామాలను అంటువ్యాధుల నుండి కాపాడాలని అమ్మవారికి బోనం సమర్పించే సాంప్రదాయం అనాదిగా కొనసాగుతుందంటూ మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. కుమ్మరులు తయారు చేసిన మట్టి కుండల్లోనే బోనం సమర్పించడం మన సాంప్రదాయమని, ప్రజలందరూ అదే ఆచారాన్ని కొనసాగించాలన్నారు. ఈ ఏడాది రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని అమ్మవారిని ప్రార్థించినట్లుగా తెలిపారు. ఇక పర్యావరణ పరిరక్షణతో పాటుగా చేతి వృత్తిదారుల ప్రోత్సాహం అందించాలంటే మట్టి కుండల్లోనే బోనం సమర్పించాలంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. కావాల్సినంత ఆర్థిక బలాన్ని కూడా మాకు ఇచ్చి మరి హైదరాబాద్ అంతా కూడా పెద్ద ఎత్తున బోనాలు జరుపుకునే అవకాశం కల్పించారు. బోనం అంటే భోజనము, మరి ఆ భోజనాన్ని వండుకొని అమ్మవారి దగ్గరికి వెళ్ళి సమర్పించి మొక్కులు మొక్కుకుంటే తప్పకుండా తీరుస్తుందనేటువంటి ఒక విశ్వాసము. పూర్వకాలంలో ఒక గ్రామం మొత్తానికి ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు వాళ్ళు ఒకటే మొక్కుకున్నారు, అమ్మ తల్లి నువ్వు మా ప్లేగు వ్యాధిని తగ్గిస్తే నీకు భోజనం సమర్పించుకుంటామని. అప్పటి నుంచి కూడా ఆనవాయితీగా ఇది దినదినంగా మరి అభివృద్ధి చెందుతూ వస్తా ఉంది. మరి ప్రతిసారి కూడా టెంపుల్స్ పెరుగుతా ఉన్నాయి, బోనాలు చేసుకునేటువంటి టెంపుల్స్. ఈసారి కూడా ఎక్కువ మంది రావడం కూడా జరిగింది మా దగ్గరికి. వాళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు ఎండోమెంట్ నుంచి 100% ఉంటాయి. ఈ రోజు మేము అక్కడ ప్రారంభించి ఈ కుమ్మరి సంఘానికి సంబంధించినటువంటి బోనాలను కూడా ప్రారంభించడానికి రావడం జరిగింది. మరి బీసీలు అనే వాళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క వృత్తి ఉంటుంది. ఆ వృత్తిలో వాళ్ళు మరి గతంలో ఆ వృత్తి మీద బతికే వాళ్ళు ఇప్పుడు ఆ వృత్తులన్నీ కూడా కుల వృత్తులు లేకపోవడం వలన వాళ్ళకి జీవనాధారం లేక బాధపడుతున్నారు. మరి ఈరోజు బోనాలు కూడా మనము కుండలలో కాకుండా కుండ ప్రకృతి మట్టితో తయారయ్యే బోనముతోటి అటు పర్యావరణాన్ని ఇటు కుల వృత్తిని ప్రోత్సహించినట్టుగా ఉండడానికి తెలంగాణ బోనాల సందర్భంగా ఈరోజు కుమ్మరులంతా మట్టి బోనాన్నే వాడాలి అనేటువంటి నినాదంతో లోయర్ ట్యాంక్మెంట్ లో పెద్ద ఎత్తున మట్టి కుండల బోనాన్ని చేస్తున్నారు. నేను తెలంగాణ ప్రజలందరినీ కోరుతా ఉన్నా, బోనం అంటే మట్టితో చేసిన బోనమే సాంప్రదాయము, శాస్త్రీయము. కాబట్టి తప్పకుండా నేను బోనం చేసే ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నా, అందరూ కూడా మట్టి బోనాల్ని వాడండి, కుమ్మరులను ప్రోత్సహించండి, పర్యావరణాన్ని ప్రకృతిని కాపాడండి.